నమస్తే. పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్ విముక్తి కోసం అనేక ఏళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయి. తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ అన్యాయంగా కలుపుకుంది అని, తమ వనరులను పాకిస్తాన్ దోచుకుంటోంది అని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలా ఆరోపించే వారిని పాక్ ఆర్మీ కిడ్నాప్ చేసి క్రూరంగా హత్యలకు పాల్పడుతుంది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజానికి పాక్ ఆర్మీ బలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది అనేది స్పష్టం. తాజాగా బలూచ్ రాజధాని క్వెటా నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని పెషావర్ వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసింది. వందలాది మందిని బందీలుగా చేసుకుంది. బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతున్న గ్రూపుల్లో అతిపెద్ద గ్రూప్ BLA. అయితే ఇటీవల బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం వందలాది గ్రూపులు కూడా అన్నీ ఒకే గొడుగు క్రిందకు చేరాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం. నిజానికి బలూచిస్తాన్ వివాదం పాకిస్తాన్ ఇండియా విభజన తరువాత నుంచి ప్రారంభమైంది. స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలు రెండు దేశాలలో ఇష్టం ఉంటే చేరవచ్చు లేదా స్వతంత్రంగా ఉండవచ్చు అని బ్రిటిష్ వారు ఆఫర్గా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే 1948లో పాకిస్తాన్ స్వయం ప్రతిపత్తి కలిగిన బలూచ్ రాష్ట్రమైన కలాత్ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి బలూచ్ ఉద్యమం మొదలైంది. అప్పటి నుంచి అక్కడ జాతీయవాదులు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. నిజానికి విభజన సమయంలో బలూచిస్తాన్లోని అతిపెద్ద రాచరిక రాష్ట్రమైన ఖాన్ ఆఫ్ కలాత్ భారత్లో చేరాలి అని కోరుకుంది. ఆ తర్వాత జిన్నా సమక్షంలో బలవంతంగా బలూచిస్తాన్లోని కలాత్, మక్రాన్, లజ్బైలా, ఖరన్ చేరాల్సి వచ్చింది అనేది అక్కడి ప్రజల ఆరోపణ. బలూచిస్తాన్ పాకిస్తాన్లో చేరిన వెంటనే తిరుగుబాటు ప్రారంభమైంది. 1948, 1958, 59, 1962, 63, 1973, 77 మధ్య భారీ తిరుగుబాట్లు జరిగాయి. 1973లో అప్పటి పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో బలూచిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వాన్ని రద్దు చేసి సైనిక చర్యకు ఆదేశించారు. ఇప్పటికీ కూడా ఈ ప్రాంతం అట్టుడుగుతూనే ఉంది. 2005లో సుయ్ పట్టణానికి చెందిన వైద్యురాలు షాజియా ఖలీద్ అత్యాచారంతో మరోసారి బలూచ్ రగిలిపోయింది. అప్పటి అధ్యక్షుడు ముషారఫ్ మాట్లాడుతూ అత్యాచారం చేసిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించాడు. బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి చేజారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు పాక్ ఆర్మీపై క్రమంగా దాడులు చేస్తున్నాయి. నిజానికి ప్రస్తుతం బలూచిస్తాన్లోని క్వెటా, తర్బుత్ వంటి కొన్ని ప్రాంతాలలోనే పాక్ ప్రభుత్వ ఆధిపత్యం ఉంది. మిగిలిన ప్రాంతాలలో తిరుగుబాటుదారులదే పైచేయి. ఇటీవల పాక్ పార్లమెంటులో ఓ ఎంపీ మాట్లాడుతూ బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోతుందా అని మాట్లాడడం సంచలనంగా మారింది. పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్సుల అతి తక్కువ జనాభా కలిగిన బలూచిస్తాన్ అనేక వనరులకు నిలయం. బంగారం, లిథియం, గ్యాస్, చమురు, రాగి, బంగారు నిక్షేపాలు ఉన్నాయి. వీటిని సొంతం చేసుకునేందుకు పాక్ ప్రభుత్వంతో పాటు చైనా కూడా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల హక్కుల్ని కాలరాస్తోంది. బలూచిస్తాన్లో గ్వాదర్ పోర్టును చైనానే నిర్మిస్తోంది. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ను గ్వాదర్ పోర్టును కలుపుతూ రోడ్డు మార్గాన్ని నిర్మిస్తోంది చైనా. తమ వనరులను చైనా కొల్లగొడుతుంది అనే భావన బలూచ్ ప్రజల్లో ఉంది. దీంతో వారు చైనాపై దాడులు చేస్తున్నారు. చైనాకు చమురు లేదా ప్రపంచంతో వాణిజ్య సంబంధాల కోసం మలక్కా జలసంధిపై ఆధారపడుతుంది. ఎప్పుడైనా భారత్తో ఉద్రిక్తతలు పెరిగితే ఈ మార్గంలో చైనా నౌకల్ని భారత్ దిగ్బంధించవచ్చు. దీనిని అడ్డుకోవడంలో భాగంగానే పాకిస్తాన్లో గ్వాదర్ పోర్టును నిర్మిస్తోంది. తమ వనరులను పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ దోచుకుంటోంది అని, తమకు న్యాయం జరగడం లేదు అని అక్కడి ప్రజల వాదన. దీనికి తోడు పాక్ ఆర్మీ అకృత్యాలకు లెక్కే లేదు. ఈ ప్రావిన్స్లో 20,000 మందికి పైగా పురుషులు, మహిళలు, పిల్లలను చట్టవిరుద్ధంగా నిర్బంధించారు అని సైన్యంపై ఆరోపణలు ఉన్నాయి. మహిళలపై అత్యాచారం చేసి చంపేవారు. ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారిని కిడ్నాప్ చేసి చంపేసేవారు. కొన్ని సందర్భాలలో గోర్లు పీకేసిన, తలలో రంధ్రాలు ఉన్న మృతదేహాలు దొరికాయి అంటే పాక్ ప్రభుత్వ మానవ హక్కుల ఉల్లంఘన అర్థమవుతుంది. తమ అకృత్యాలను, నేరాలను, అణిచివేతను కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ బ్లేమ్ గేమ్ ఆడుతోంది. బలూచిస్తాన్ అశాంతికి భారత్ కారణమంటూ ఆరోపణలు చేస్తోంది. ఇక్కడి వేర్పాటువాదులకు భారత గూఢచార సంస్థలు సాయపడుతున్నాయని ఆరోపిస్తోంది. ఇస్లామాబాద్ ఆధారిత థింక్ ట్యాంక్ AIERD యొక్క CEO అయిన షకీల్ అహ్మద్ రామీ ప్రకారం
ఈ మిలిటెంట్లు విదేశీ శక్తుల అజెండాను నెరవేరుస్తున్నారు అని పరోక్షంగా భారత్ను ఉద్దేశించి అన్నారు. చైనా, పాక్ సంబంధాలలో చిచ్చు పెట్టేందుకే ఈ దాడులు చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. అయితే పలు సందర్భాలలో ప్రవాసంలో ఉన్న బలూచిస్తాన్ వాసులు తమ ప్రాంతాన్ని స్వతంత్రం చేసుకోవడానికి భారత్ సాయం కోరారు. ఇదే భారత్పై ఆరోపణలు చేయడానికి పాకిస్తాన్కి కారణమవుతోంది.